నామలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం నా ప్రత్యేకించి మరి ఎందుకంటే రోజు చూడాలన్నా 10 నిమిషాలు ఎవరు చూడలేరు కనుక నా ప్రియమైన స్నేహితులారా, నా ప్రియమైన ఆత్మీయులారా, నా ప్రియమైన ఆత్మీయ కుమార్తెలారా, కుమారులారా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం ప్రత్యేకించి ఎందుకంటే అప్పుడప్పుడు చేస్తున్నాను 10 నిమిషాలు ఎవరు చూడటం లేదు సరిగ్గా అని. ఎందుకంటే అంత ఓపిక లేదు మనకి. దేవుని గ్రంథంలో అన్ని విషయాలు తెలుసుకుందామనే ఓపిక మనలో నశించిపోతూ ఉన్నది. కాబట్టి దేవుని నామ స్తోత్రం కలుగునుగాక. ఈ దినమున ప్రత్యేకించి బైబిల్ గ్రంథంలో నుండి యోహాను రాసిన మొదటి పత్రికల్లోనండి చివరి బైబిల్ గ్రంథంలో చివరి అధ్యాయాలు అవి. అలాగే మరి యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మరి 3వ వచనం నుంచి చూసుకున్నట్లయితే, దేవుడు వెలుగై ఉన్నాడు. మరి 3వ వచనం నుంచి 10వ వచనం వరకు గల దేవుని వాక్యాన్ని చదివి చిన్న ధ్యానం చేస్తానండి. దయతో అందరూ వినాలి. దయతో ఎందుకంటే మనందరం పాపులమే. అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను మనము పొందలేకపోతున్నాము. మరి కాబట్టి మనం ఎవరూ నీతిమంతులు లేవు, ఎవరూ కూడా నీతిమంతులు లేరు. కానీ ఒకరినొకరం మరి అర్థం చేసుకుంటూ, ఒకరినొకరం క్షమించుకుంటూ, ఒకరినొకరం ప్రేమ స్వభావం కలిగి మనం అందరము జీవించవలసిన వారమై ఉన్నాము. ఎవరు ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మనము అందరితో మంచిగా ఉండడానికి మనం నేర్చుకోవాలి. కాబట్టి దేవుడు ఇక్కడ వాక్యం అంటున్నాడు చూడండి. ఈ యొక్క 4వ వచనం యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మరి నా 5వ వచనం నుండి మరి చూసుకున్నట్లయితే 10వ వచనం వరకు ఒక మంచి మాట ఉన్నది. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఇక్కడ చూడండి ఈ వాక్యం ఎంత గొప్పదోనండి. అసలు నిజంగా బైబిల్ గ్రంథంలో మనం అర్థం చేసుకొని బైబిల్ ద్వారా మనం నడుస్తున్న వారమైతే మనం పాపం లేని వారమని మనము చెప్పుకోకూడదు కదా. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుల్లో చీకటి ఎంత మాత్రమూ లేదు. కాబట్టి భయభక్తులు కలిగిన బిడ్డల్లో, ఉపవాసాలతో కలిగిన బిడ్డల్లో చీకటి ఎంత మాత్రమూ నిలవకూడదు. చీకటి మనుషులు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. ఆ చీకటిని మన దగ్గరకు రానియకుండా, దానికి జడేయకుండా, దానికి బెదరకుండా మనం ముందుకు సాగిపోవలసిన వారమై ఉంటున్నాం. ఎస్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా ప్రియ సహోదరులారా, మరి దేవుడు అంటున్నాడు దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుని అనుసరించే బిడ్డలు కూడా వెలుగుమయమై ఉండాలి, వెలుగుగా జీవించాలి, నిక్కర్చిగా మాట్లాడాలి, నిర్భయంగా మాట్లాడాలి, యథార్థముగా మాట్లాడవలసిన వారమై ఉంటూ ఉన్నాం. సాతాను శోధించుటకును, మనల్ని నలగొచ్చుటకును, మనకి అనేకమైన చీకటి సమస్యలను మన మీదకి తోస్తూ ఉంటుంది, మన మీద పెడుతూ ఉంటుంది, మన నెత్తి మీద నిందలు వేస్తూ ఉంటుంది, అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉంటుంది. అలాంటి సాతాను మనుషులు, ఎందుకంటే వారిలో భీతి లేదు, దైవ భయం లేదు. ఏ మాట పడితే ఆ మాట, ఎంత మాట అయినా వారి జీవితాలు ఏమన్నా అయిపోయినాయి, వాళ్ళు ఎంత కృషించిపోనివ్వండి, వారికి అబద్ధ సాక్ష్యములన్నీ పలుకుతూ ఉంటారు. అటువంటి దురాత్మల జోలికి వెళ్ళకూడదు, వారితో సహవాసం చేయకూడదు, వారితో ఎక్కువగా ముచ్చటించకూడదు. మెయిన్ దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఇంకో దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునో లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. మనం ఎట్లా సత్యం జరిగిస్తామండి? చూడండి, సాతాను మాటలు చాలా తీగా ఉంటాయి, చాలా నమ్మేటట్లుంటాయి. కానీ ఆ మాటలు నమ్మిన వారు చాలా కృషించిపోతున్నాం. మేము కూడా అంతే, మా జీవితాల్లో జరుగుతూనే ఉన్నాయి అట్ ప్రజెంట్ ఆల్సో. కానీ అటువంటి నిందలు వేస్తున్న వారి గురించి ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభువా, అటువంటి దుర్మార్గులు పెడుతున్నట్టు నెపములు, అవమానములు, అపనిందలు, వీటన్నిటి నుంచి మమ్మల్ని తప్పించి రక్షించు, వారికి బుద్ధి చెప్పు అని ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాము. కానీ దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ ప్రియ బిడ్డలారా, దేవునితో సహవాసం గలవారమని మనం చెప్పుకుంటూ దేవుల్లో మరి మనం సరైన సత్య ప్రవర్తనతో నడవకపోయినట్లయితే మనం ఏ విధంగా వెలుగు సంబంధమై ఉంటాము? మనలో వెలుగు ఎంత మాత్రమనో ఉండదు. నిజంగా మనం వెలుగులో దేవునితో సహవాసం కలిగి ఉన్న వారమైతే చీకటి సంబంధ మనుషులతో చెప్పిన మాటలు మనము వినకూడదు, వాటిని లెక్క చేయకూడదు. సాతాను ఎంత కృషింపజేస్తుందో తెలుసా అండి? అయ్యో, శరీరాన్ని కృషింపజేస్తుంది, ఆత్మలో నెమ్మది లేకుండా చేస్తుంది, ఆత్మ కూడా కృషించిపోతూ ఉంటుంది. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు గనక దేవుణ్ణి అనుసరించి నడిచే బిడ్డలు వెలుగులోనే ఉండాలి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన యందు చీకటి ఏమాత్రము లేదు. మనలో కూడా చీకటి మాటలు, చీకటి చేష్టలు, చీకటి బిహేవియర్ మనలో కూడా ఉండకూడదు. ఉండదు కూడా అండి, ఉండదు. నిజంగా దేవుని నువ్వు అనుసరిస్తున్నట్లయితే చీకటి మనలో ఉండనీయకూడదు, చీకటిని మన దగ్గరికి రానేయకూడదు. దేవాన్ని ఈరోజు ఏం వాక్యం చెప్పాలి 10 నిమిషాలని దేవుని అడిగినప్పుడు దేవుడు నాకు ఈ వాక్యాన్ని చూపించాను. నాకు తెలియదండి, బైబిల్ తీయటంగానే ప్రభు నువ్వు నాతో మాట్లాడు, నా ద్వారా నువ్వు మాట్లాడు అన్నప్పుడు ఆయన బైబిల్ తెరవడంగానే ఆయనే ఇస్తారు ఈ వాక్యాలు. నేను ఎప్పుడు రాసుకొని సిద్ధపడి నేను ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని నిలబడలేదు. ఎందుకనంటే దైవ దర్శనం, నేను ఒకరోజు ఒక గ్రామానికి వెళ్ళవలసి ఉండగా బస్ టైం అయిపోతుంది ప్రభా, నేను బైబిల్ వాక్యం ఏం చెప్పాలో నాకు తెలియదు ప్రభా అని కంగారుగా నా పిల్లల్ని తయారు చేసుకొని నేను తయారైపోయి గబగబా వెళ్ళిపోవటం, బస్సు ఎక్కడా వెళ్ళిపోతుందో అని నేను భయపడుతూ ఉన్నప్పుడు ఇది గొప్ప సాక్ష్యం అండి. అప్పుడు ప్రభు నా చెవులకి వినిపిస్తూ ఉంది ఒక మాట, అమ్మా నువ్వు వెళ్ళు, అక్కడ మాట్లాడుకునేది నేను, నువ్వు వెళ్ళు, నేను మాట్లాడుకుంటా. అబ్బా వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. ఆ దినము మొదలుకొని ఈ దినము వరకు బైబిల్ వాక్యం తెరవడం కానీ ఏ వాక్యం అది మాట్లాడమంటే ఆ వాక్యం ఆయనే మాట్లాడుకుంటారు. ఇది నిజమైన సత్యం అండి. ఈ సత్యమైన మాటను మీరు అందరూ నమ్మండి దయచేసి. నేను ఇప్పుడు ఈ వాక్యం చెబుతానని నాకు తెలియదండి. ప్రభా ఏం మాట్లాడతావో తండ్రి, గ్రంథం తెరుస్తున్నాను ప్రభా అంటంగానే మరి నా హస్తాలు, నా ఫింగర్స్ అక్కడికి వెళ్ళినాయి. హల్లెలూయా, దేవుడి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు నాలో ఉండి తన ఆత్మను కుమరించి తన ఆత్మ ద్వారానే ఆయన మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి నేను చెడు సహవాసాలకు వెళ్ళను, చెడు మాటలు మాట్లాడను. చెడు నా మీద కల్పించిన వారు అతి త్వరలో కూడా పనిష్మెంట్ పొందుతారు దేవుని చేత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎదుటి వారిని అభ్యంతర పెడుతూ ఎదుటి వారి మీద మరి నాతో సహవాసంతోనే కలిగి ఉంటూ, అంటే మనతోనే సహవాసం కలిగి ఉంటారు, మనలోని కదులుతూ ఉంటారు, అతి ప్రేమగా నటిస్తారు, కానీ మన మీద చెప్పరాని మాటలు చెప్తారు ఎదుటి వారికి. వారెంత కృషించిపోతున్నారండి, వారెంత బాధపడతారు, మన హృదయం ఎంత బాధపడుతుంది. అటువంటి దుర్మార్గుల కోసం మనం గట్టిగా ప్రార్థన చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దేవా, ఈ సాతాను తలంపులు, సాతాను మాటలు నా దగ్గరికి రానియకు ప్రభు, అటువంటి మనుషుల జోలికి వెళ్ళని ప్రభు అని మనం నిర్ధారణ చేసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఎందుము. చూడండి, మన అన్యోన్య సహవాసాన్ని సాతానుడు ఏ విధంగా చెదరగొడతాడు అంటే ఇప్పుడే చెప్పాను కదా, మన మీద లేనిపోని నిందలు వేస్తూ, మన మీద చెప్పరాని మాటలు చెబుతూ మన అన్యోన్య జీవితానికి వారు అడ్డుకట్ట వేస్తూ ఉన్నారు. కానీ ఒకానొక దినమున వారు ఎంత భయంకరమైన పనిష్మెంట్ పొందుతారో దేవుని ద్వారా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పేసి నువ్వు ఆనందిస్తున్నావేమో, ఇప్పుడు చాడీలు చెప్పి అనరాని మాటలు, చెప్పరాని మాటలు చెప్పి నువ్వు ఆనందిస్తున్నావేమో, చంకలు గుద్దుకుంటున్నావేమో. ముందుంద ముసళ్ళ పండగ బిడ్డలారా, అటువంటి బిడ్డలకు నేను ఇది సవాల్గా చెబుతున్నాను, చూసుకోండి. ఇది చాలా భయంకరమైన మరి స్థితి అన్నమాట వాళ్ళది. అయితే అన్యోన్య సహవాసానికి దెబ్బ కొట్టాలని చూస్తాడు సైతానుడు. ఎస్, అది కరెక్ట్గా నా జీవితంలో అనేక సార్లు జరిగిందండి. ఈ 68 సంవత్సరాలలో నా సొంత చెల్లైనది అది చాలా నొప్పులు పెడుతూ జీవితాన్ని ఉరికమ్మానికి ఎక్కించే పరిస్థితులు తెచ్చింది నా జీవితంలో. ఈరోజు నేను మీ అందరి ముందు చెప్తూ ఉన్నాను, అది నా సొంత చెల్లో తోడబుట్టిందో కాదు, అది తోడబుట్టింది అయినా కూడా అన్ని విషయాల్లో దాన్ని నేను భరించాను. ఆమెని ఎంత చెడ్డ మనిషి అంటే, ఎంత దుర్మార్గురాలంటే, దేవుడా నాకు ఇష్టం ఉన్నది మరి 2 నెలల క్రితం అటువంటి దుర్మార్గురాలు నేను వదిలిపెట్టేశాను. ఇక దేవుడే వదిలేశాడు. దేవుడు వదిలేసినప్పుడు నాకెందుకు ఆ సహవాసం, నాకెందుకు ఆ మనిషి? మంచితనంతో ఉంటూ నిప్పు పెడుతూ ఉన్నటువంటి ఆ యొక్క చీడ పురుగులు దేవుడు గట్టిగా పనిష్ చేయాలని నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. మరి ఇంకొక మాట చెప్తాను చూడండి. మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మరి ఆయన ఏమంటున్నాడు, ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. ఏమంటున్నాడు ఆయన, మరియు మనలో సత్యం ఉండదు. చూడండి, మరి ఏమంటాడు, మనం పాపం లేని వారమని చెప్పుకునేట్లా మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాము. మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును మరి నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి కూడా మనల్ని పవిత్రులనుగా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దుర్నీతి విషయంలో మనం ఎప్పటికప్పుడు మన క్షమాపణ దేవుని దగ్గర ఒప్పుకోవలసిన వారమై ఉంటున్నాము. అనుక్షణము నా ప్రభ, నేను నా నోటితో చేసిన, నా మాటలతో చేసిన పాపము, నా చూపులతో చేసిన పాపము, నా ఆలోచనలతో చేసిన పాపము, నా చేతులతో చేసిన పాపము, నా కాళ్ళతో చేసినటువంటి పాపము, మరి ఇవన్నీ కూడా ఎప్పుడు అనుక్షణం ఒప్పుకోవాలి. కొంతమంది పాస్టర్లు చెబుతూ ఉంటారు, మనం పాపలం కాదు, యేసయ్య చనిపోయారు, మన పాపాలు కొట్టేశారు, మనం పవిత్రులము అంటాడు.
ఎందుకు చెబుతున్నారనేటువంటి పాస్టర్లు చాలా అబద్ధ బోధ అనమాట అది. ఎందుకనంటే యేసుప్రభు చనిపోయిన తర్వాత కూడా మనం పాపాలు చేయట్లేదా, అబద్ధాలు ఆడట్లేదా, దొంగ పనులు చేయట్లేదా, అసహ్యకార్యాలు చేయట్లేదా, జారత్వం చేయట్లేదా, పాపపు మాటలు మన చెవులతో వినటం లేదా? అందుకని మనం ఎప్పుడు కూడా అనునిత్యం అనుక్షణం కూడా మనం పాపలమై ఉంటున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి అంటాడు, మనము పాపం చేయలేదని చెప్పుకునేడల ఆయనను అబద్ధికునిగా చేసిన వారు మగుదుము. చూడండి, మనం పాపం చేయలేదని చెప్పుకుంటే ఉన్నమాట ఉన్నట్టు ఒప్పుకోవాలి. అన్నాను అంటే అన్నాను, అనలేదు అంటే అనలేదు. ఎందుకంటే మనం ఎంత జ్ఞాపకం చేసుకున్నా దేవుడు మనకు గుర్తు చేస్తూనే ఉంటాడు మనం మాట్లాడిన ప్రతి మాట. కాబట్టి దేవుడు అంటున్నాడు, మనలో పాపం ఎప్పటికప్పుడు ఒప్పుకొని దేవునిలో మనం ముందుకి నడవలసిన వారమై ఉంటున్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.